దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 28 ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు చాలా ముఖ్యమైన అవసరత. ప్రతి ఒక్కరికి జ్ఞాన వివేచనాలు. బైబిల్లో రాయబడింది, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడతాది, జీవితం కట్టబడతాది. కనుక ఇది గొప్ప కృప. జ్ఞాన వివేచనలను మనకు కలిగి ఉండుట ఇది గొప్ప కృప ఉన్నది. యేసు ప్రభువారు శిలువ మీద చేసిన యాగము ద్వారా, రక్షణ కార్యము ద్వారా జ్ఞాన వివేచనలను కలుగుటకు మనకు అవకాశం, మనకు ఒక దారి తీయబడ్డాది. కృప అంటారు దీన్నే. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఎఫిషియన్స్ 1:9. He hath made known unto us the mystery of his will, according to his good pleasure, which he had purposed in himself. So 9th verse is different from what we read in Telugu. తెలుగులో కన్నా ఇక్కడున్న వచనం వేరే వచనము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాన వివేచనలు నీ జీవితం కట్టబట్టకు ఈ కృప అవసరము. జ్ఞాన వివేచన అనే కృప అవసరము. దేవునికి స్తోత్రం. ఎఫిషియన్స్ 1:8 in English. Wherein he hath abounded toward us in all wisdom and prudence. All wisdom and prudence. Through wisdom a house is built. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ కృపను నువ్వు పొంది ఉన్నావా? జ్ఞాన వివేచనలు కలిగి ఉండే కృపను పొంది ఉన్నావా? ఈ కృప లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత తలాంతు కలిగి ఉన్నానో వి విల్ బి ఎ ఫెయిలియర్. हिंदी में पढ़ेंगे इफिसियों का पत्र, उसमें 1 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. जिससे उसने सारे ज्ञान और समझ सहित हम पर बहुतायी से किया है. ज्ञान और समझ बहुतायी से दिया है. ये अनुग्रह है परमेश्वर का. ज्ञान और बुद्धि. बिना ज्ञान और बुद्धि से आप अपना जीवन को नहीं बना सकते. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక జీవితం కట్టబడాలి, కుటుంబం కట్టబడాలి, వ్యాపారం ఉద్యోగం కట్టబడాలంటే జ్ఞాన వివేచనలు మనం కలిగి ఉండాలి. బైబిల్లో రాంది, ఎవరికైనా జ్ఞానము కొదువైనట్లయితే ఆ వారు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా ఇచ్చేవాడు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న జ్ఞానముతో మీరు కట్టబడతారు, కట్టుకుంటారు. అడుగుదామా? ప్రభా, మీ జ్ఞానముతో నన్ను ఎవరు అడగగలరండి? ఎవరైతే నాకు జ్ఞానము కొదువై ఉందని గుర్తిస్తారో వారు మాత్రమే అడగగలరు. అడుగుదామా? ప్రభా, ఈరోజు మీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభా, మీ జ్ఞానముతో నన్ను నడిపించు ప్రభా అని అడుగుదాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. దేవ, జ్ఞాన వివేచనలతో నింపి మా జీవితాలు కట్టుకుంటూ కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో నాయన మీ జ్ఞానము, మీ వివేచన దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి విదేశాల్లో చదువుకుంటున్న వారు మీ జ్ఞానంతో, మీ వివేచనతో నింపినందుకు స్తోత్రంలో నాయన. ఉద్యోగులు ఎదురు చూస్తున్న వారు నాయన తృప్తిపరచబడ్డారు. మీ జ్ఞానము చేత వారు కట్టబడినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
పరిశుద్ధ దేవ రక్షకుడా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి జ్ఞానముతో పరిచయం చేయటకు సహాయం ఇచ్చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించు. మమ్మల్ని శోధనతో అకిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అణువుని సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.